శుభములు కలుగు నీకు. ఏంటి ఫీల్ అవుతున్నావా? మీ అమ్మ వాళ్ళు ఓడిపోతున్నారనేసరికి ఎక్కడలేని ప్రేమ పొంగుకొచ్చేసినట్టుంది. నాకు తెలుసు మా కోసం నువ్వు మీ వాళ్ళ మీద కోపం నటిస్తున్నావని. నిజంగా నీకు లోపల మీ వాళ్ళంటే ప్రేమ ఉందని ఇప్పుడు బయటపడింది. రే లొట్టి వెదవా, ఎక్కువ మాట్లాడావంటే దవడలు దగ్గరైపోతాయి. నేను వాళ్ళ కోసం బాధపడుతున్నానని నీతో చెప్పానా? మరెవరి కోసం ఫీల్ అయిపోతున్నావు? నేను పుట్టింది పెరిగింది ఆ అమ్మవారికి చీర నేసే సాంప్రదాయంలోనే. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ప్రతి సంవత్సరం ఆ చీర నేయడం, అది నేస్తుంటే తెల్లవారుజామునే మొదలయ్యే మగ్గం చెప్పుడు, చీర నేసాక అది తీసుకెళ్లి జాతరలో సమర్పించడం అంతా చాలా కోలాహలంగా ఒక సంబరంలా జరిగేది. 20 ఏళ్లుగా ఆ సాంప్రదాయంతో నాకు ఒక చక్కటి అనుబంధం ఏర్పడిపోయింది. ఆ సాంప్రదాయం మీద ఓ ప్రేమ ఏర్పడింది. ఇప్పుడు ఆ సాంప్రదాయం ఆ ఇంటి నుంచి దూరం అయిపోతుంది అనేసరికి ఏదో తెలియని బాధ అనిపించింది. అయినా నేనింకా ఇంటికి వెళ్లేది లేదు, వాళ్ళని కలిసేది లేదు. ఇంక నేనెందుకు బాధపడాలి? నేనేం బాధపడట్లేదు. అబ్బో, ఆ మగ్గం ఏమైనా మనిషా? దాని మీద కూడా ప్రేమ పెంచుకుంటారా ఎవరన్నా? రే, మనసున్న మనుషులకైతే ఆ అనుబంధం, ఆ బాధ అర్థం అవుతుందిరా. డబ్బు కోసం మనుషుల్ని తొక్కుకుంటూ పోయే మీలాంటి వాళ్ళకి ఏం అర్థం అవుతుంది? నిజంగా మనసు పెట్టి వింటే ఆ మగ్గం చెప్పుడు చక్కటి సంగీతంలా వినబడుతుంది. అబ్బో, ఇంకా నయ్యం, అది పాట పాడుతుందనలేదు. రే పోరా లొట్టు పిట్ట. ఏయ్ పొట్టి, నువ్వు ఎన్నన్నా నాకిప్పుడు కోపం రావట్లేదు. ఎందుకంటే అమ్మవారి చీర మా ఇంటికి వచ్చేస్తుంది. అబ్బాబా, ముక్కు పగిలి బ్లడ్ కూడా వస్తుంది. లొట్టు పిట్ట, మగ్గాన్ని హేళన చేసావు కదరా. మగ్గం చెక్కతో తయారవుతుంది కదరా, అందుకే ఆ చెక్కే నీ ముక్కు పగలగొట్టి ప్రతీకారం తీర్చుకుంది. మొగుడికి ముగ్గు పగిలితే కంగారు పడకుండా పగలబడి నవ్వుతావా? ఏ పోరా, పోయి డాక్టర్కి చూపించుకోపో. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. డాడ్, ఏం డాడ్ వారాహి ఇంకా రాలేదు? తను రావాల్సిన టైం కంటే నిమిషం లేటుగా వచ్చినా నాకు చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏంటో డాడ్, నా మైండ్లో తన టైమింగ్స్, బిహేవియర్ అన్నీ అలా ఫిక్స్ అయిపోయాయి డాడ్. చిచ్చి, అసలు మనుషులే కాదు, రాక్షసులుగాను పిశాచులుగాను పుట్టాల్సిన వాళ్ళు వీళ్ళంతా. చిచ్చి. డాడ్, మన హనుమంత్ వస్తున్నాడు, వాడిని అడుగుతాను, మళ్ళీ కాల్ చేస్తాను. ఏ హనుమంత్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. అసలు ఎందుకంత చిరాగ్గా కనబడుతున్నావు? చిరాక్ కాదు సార్, ఇరిటేషన్ సార్, ఫ్రస్ట్రేషన్. ఓ, నువ్వు ఇంగ్లీష్లోకి వెళ్ళి తిడుతున్నావంటే జరిగిందేదో పెద్దదే అన్నమాట. కాదేంటి సార్, ఆ అరుంధతి గారు వాళ్ళ ఫ్యామిలీ ఏం మనుషులు సార్? వారాహి గారోళ్ళు అరుంధతి గారికి 25 లక్షలు అప్పున్నారంట సార్. ఆ డబ్బులు ఇవ్వబోతే ఆ చీర సాంప్రదాయాన్ని వాళ్ళు తీసేసుకుంటారంట. అందుకే గుళ్ళో పంచాయతీ పెట్టారు సార్. ఇప్పుడు చెప్పండి సార్, డబ్బుల కోసం వాళ్ళ ప్రాణంలో అనుకునే చీర సాంప్రదాయాన్ని ఇచ్చేవాళ్ళం రాక్షసత్వం కాదా? ఇప్పుడు వారాహి చాలా పెద్ద సమస్యలో ఇరుకుంది కదా. అంతే కదా సార్. మరి ఇప్పటికిప్పుడు 25 లక్షలంటే వాళ్ళు ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఏ దేవుడో సాయం చేస్తే తప్ప వాళ్ళు ఈ కష్టంలోంచి బయటపడలేరు సార్.
ఏంటో నాన్న రేఖని ఇంప్రెస్ చేయమని చెప్పాడు. వెంటనే రేఖ రమ్మని ఫోన్ చేసింది. ఇదేదో చూడబోతే మంచి శకునంలాగే ఉంది. ఈసారి నాకు ఫేవర్ జరిగేలా ఉంది. రే ఇడియట్, చూడకుండా గుద్దేయడమేనా? చూస్తే ఇలా ఎందుకు గుద్దుతానండి? ఇంకెలా గుద్దుతావరా మరి? అబ్బే, నా ఉద్దేశం అది కాదండి. ఏంట్రా అంత వినయం చూపిస్తున్నావు? నిజమా నటనా? అయ్యో నిజమేనండి. మీ మూడు బాగున్నట్లేదు. ఫోన్ చేసి రమ్మన్నారు కదండి, వచ్చేసాను. పనేంటో చెప్పండి, చేసి వెళ్ళిపోతాను. నాకు హెల్ప్ కావాలి. చెప్పండి, అది ఏ హెల్ప్ అయినా సరే చేసేస్తాను. ఎంత కష్టమైనా సరే మిమ్మల్ని ఇంప్రెస్ చేయడానికే చేస్తాను. అవునా? నన్ను ఇంప్రెస్ చేస్తావా? చేస్తానండి. సరే, ఒక పని చేయరా. చెప్పండి మేడం. ఇదిగో ఈ అద్దం ఉంది కదా, ఏం చేయమంటారు? మీకు చూపించమంటారా? పగలగొట్టు. ఏంటి? నువ్వు కరెక్ట్ గానే విన్నావు, పగలగొట్టు. పగలగొట్టాను మేడం. ఇంకా పగలగొట్టు. ఇంకానా? కొట్టరా. కొట్టాను మేడం. ఇంకా కొట్టు. కొట్టాను మేడం. ఇంకా ముక్కలు ముక్కలుగా పగలగొట్టు. ఒక్క నిమిషం మేడం. ముక్కలు ముక్కలుగా కొట్టాలి, అంతేగా? కొడతాను. మేడం ఇంకా బాగా పగలగొట్టు. మేడం, ఇంతకన్నా గొప్పగా అద్దాల పచ్చడి ఎవ్వరూ చేయలేరండి. గుడ్. ఇప్పుడు ఈ పచ్చడంతా తినేసేయ్. నన్ను ఇంప్రెస్ చేయడానికి ఎంత కష్టమైనా పడతానన్నావు కదరా. కష్టపడ్డమంటే ఇదా? దీన్నెలా తింటారండి? నువ్వే కదరా అద్దాల పచ్చడి అన్నావు. పచ్చడి అంటే తినేదే కదా. మేడం మీకు దండం మేడం, ఇది తింటే చచ్చిపోతాను మేడం. అయితే ఆ పీస్లన్నీ అతికించి మళ్ళీ అద్దంలో చేసేయ్. నేను రోజు ఫేస్ చూసుకుంటాను. అమ్మ బాబోయ్ మేడం, ఇంకెప్పుడు ఇంప్రెస్ అనే మాటే వాడను. ఏం పని మీద పిలిచారో చెప్పండి మేడం. అది అలా లైన్ మీదుండు. వారాహి వాళ్ళ ఇంటికెళ్ళి వాళ్ళు డబ్బు కోసం ఏమేం ట్రయల్స్ చేస్తున్నారో తెలుసుకొని నాకు చెప్పు. ట్రయల్స్ తెలుసుకుంటే సరిపోతుందా మేడం? రియల్స్ అక్కర్లేదా? ఏరా, అద్దం అతికిస్తావా? అమ్మో వద్దు మేడం, వారాహి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాను. వెళ్ళు. గడువులోగా డబ్బివ్వకపోతే చీరనేసే సంప్రదాయాన్నే కాదు, మగ్గాన్ని కూడా మాకు అప్పగించాలి. తల్లి బిడ్డని ఒడిలో పెట్టుకుని సాకినట్టు నన్ను నీ నీడలో కూర్చోబెట్టి సాకావమ్మా. నన్ను 10 మంది ముందు తలెత్తుకు నిలబడేలా చేశావు. నేను నా పిల్లలు ఇప్పుడు తింటున్న ప్రతి మెతుకు నీ భిక్షే కదమ్మా. నా భర్త వదిలేసి
నాకున్నదంతా ఊడ్చుకుపోయి నేను నడి రోడ్డున నిలబడ్డప్పుడు నాకు నువ్వే ధైర్యం చెప్పావు, తిండి పెట్టావు. నీ కాళ్ళ దగ్గరే నేను బతికాను కదమ్మా. మీరు చెప్పిన నియమాలన్నీ పాటించి నేను చీర తయారు చేస్తానండి. నన్ను 10 మంది ముందు తలెత్తుకు నిలబడేలా చేశావు. నేను నిన్ను చూసుకునే ధైర్యంగా నా 4 ఆడపిల్లల్ని పెంచుకున్నాను. నీ పాదాల దగ్గరే వాళ్ళని కూడా పెంచాను. కానీ కన్న తల్లిలా ఎన్నేళ్ళు సాగి ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతావా? నువ్వు లేకపోతే నేనెలా బతకగలనమ్మా? నాకు ధైర్యం ఎవరు చెప్తారు? ఈ చేత్తో నీ మీద నూలు వడికాను, చీరల్లేశాను. ఈ చేత్తోనే ఆ చీరల వ్యాపారం చేసి డబ్బులు సంపాదించుకున్నాను. ఈ చేతులతోనే నిన్ను వేరే వాళ్ళకి అప్పగించేయాలా అమ్మా? వద్దమ్మా, నేను నీకు దూరమై బతకలేను. నిన్ను వేరే వాళ్ళకి ఇవ్వలేను. నా నుంచి విడిపోవద్దమ్మా, విడిపోవద్దు. నాకింత పరీక్ష పెట్టద్దు. ఈ బాధ నేను భరించలేను. కృష్ణమ్మ, ఏంటమ్మా ఇది? ఇలా జరిగిందేంటమ్మా? నీ బాధ చూడలేకపోతున్నామమ్మా. వీళ్ళ పని అవుట్ అయిందనమాట. వీళ్ళ షో క్లోజ్. 25 లక్షలు ఇప్పుడు ఎవరిస్తారు వీళ్ళకి? నీ కష్టం తీర్చడానికి తలో చేసి సాయం చేద్దామంటే అది చిన్న మొత్తం కాదు. మరే 25 లక్షలు మనందరం కలిసినా అందులోనే 25 వంతు కూడా పోగవదు. ఇంకా ఆ మొత్తం ఎలా సమకూరుస్తుంది? కృష్ణమ్మ గారు, ఈ చరణ్గాడు వచ్చాడేంటి? కొంప తీసి వారాహి మీద ప్రేమ కొద్దీ ఆ డబ్బంతా వీడిచ్చేస్తానంటారా ఏంటి? మేము తర్వాత వస్తాములే కృష్ణమ్మ. కృష్ణమ్మ, ఇదిగో ఆ అబ్బాయి చరణు మన విషయం తెలిసే వచ్చినట్టున్నాడు. ఒకవేళ అతను గనక మనకి డబ్బులు సాయం చేస్తానంటే నువ్వు అడ్డం చెప్పకు. నడిచొచ్చే లక్ష్మికి మోకాలు అడ్డం పెడితే ఆ తల్లి ఇంకా మన మొహం చూడదు. అర్థమైందా?
రండి బాబు, కూర్చోండి. ఏంటి సార్, ఏదైనా పని మీద వచ్చారా? అవును వారాహి, చాలా ముఖ్యమైన విషయం మీద మిమ్మల్ని ఒప్పించాలని వచ్చాను. ఆ విషయం కుదరదని ఆల్రెడీ చెప్పాను కదా. నేను ఇక్కడికి వచ్చింది మీకు అరుంధతి గారు పెట్టిన గడువు, మీరు ఆవిడకి ఇవ్వాల్సిన డబ్బు గురించి మాట్లాడడానికి. మీరున్న పరిస్థితి గురించి నాకు తెలిసింది. ఇప్పటికిప్పుడు 25 లక్షలంటే ఇంపాసిబుల్. అలా అని మీరు చీర సాంప్రదాయాన్ని వదలడం అంటే ఖచ్చితంగా అది ఊహించడానికి కూడా మీరెవరూ సిద్ధంగా ఉండరని నాకు తెలుసు. అందుకే నేను సొల్యూషన్తో వచ్చాను. నేను చెప్పాను కదా, అతను అందుకే వచ్చాడు. కాదనకు, తీసేసుకోవే. మీకు కావాల్సిన డబ్బు మొత్తం నేను ఏర్పాటు చేస్తాను. ఊరికే ఏం కాదు, నేను అప్పుగానే ఇస్తాను. సేమ్ ఇప్పుడు మీరు అరుంధతి గారి దగ్గర ఎలా అయితే అప్పుగా తీసుకున్నారో అలానే నా దగ్గర తీసుకోండి. మీకు కుదిరినప్పుడు నాకు తిరిగి ఇచ్చేయండి. నో టైం లిమిట్, నో కండిషన్స్. ఏమంటారు? వద్దండి. అదేంటండి, మీరిద్దరూ ఒకేసారి అలా ఎలా చెప్పేశారు? నేను చెప్తుంది మీకు అర్థం కావడం లేదా? నేనేం మీకు ఊరికే ఇవ్వడం లేదు, నేను అప్పుగానే ఇస్తున్నాను. ఆ అబ్బాయి చెప్తుంది సరిగ్గా అర్థం చేసుకోండి. పిన్ని, నువ్వు మాట్లాడకు. అది కాదమ్మా. ఆగమన్నానా? బాబు, మీరంతట మీరే వచ్చి సాయం చేస్తానన్నారు. చాలా కృతజ్ఞతలు. కానీ మాకు మీ దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం ఇష్టం లేదు. దయచేసి ఏమీ అనుకోకండి. అరే, అసలు మీకు ఎందుకు ఇష్టం లేదో కొంచెం చెప్పగలరా? మీ దగ్గర డబ్బులు తీసుకుంటే మేం మీతో బంధుత్వం కలుపుకోవడం కోసమే ఆ డబ్బు తీసుకున్నామని అరుంధతి వాళ్ళు అనుకునే అవకాశం ఉంది. అది మా ఇంటికి మంచిది కాదు బాబు. మీ దగ్గర డబ్బులు తీసుకుంటే రేపు బయట జనమందరూ నా క్యారెక్టర్ గురించి బ్యాడ్గా మాట్లాడుకుంటారు. ప్రేమని అడ్డం పెట్టి మిమ్మల్ని వాడుకుంటున్నాను అంటారు. ఆ తర్వాత ఆ కృతజ్ఞత కోసం మిమ్మల్ని పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. అంటే ఈ డబ్బులిచ్చి నేను నిన్ను పెళ్లి చేసుకోమని అడుగుతాను అనుకుంటున్నావా? నేను అంత చీప్గా బిహేవ్ చేస్తున్నానా? మీరు అడగకపోవచ్చు, కానీ పరిస్థితులు అటువైపు దారి తీస్తాయని నాకు తెలుసు. ఒకవేళ ఆ పరిస్థితి వస్తే నేను మిమ్మల్ని చేసుకోను అని చెప్పలేను, చేసుకుంటే సంతోషంగా ఉండలేను. అందుకే మీరిచ్చే డబ్బు మాకొద్దు సార్. దయచేసి అర్థం చేసుకోండి. ఇలా ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు మాకు సహాయం చేయాలని చూడకండి. కానీ వారాహి, నేను చెప్పేది విను. నేను ఏ ఉద్దేశం లేకుండానే వచ్చాను. మీకున్న కష్టాన్ని నిజాయితీగా తీర్చాలనే వచ్చాను. ప్లీజ్ వారాహి, కాదనకండి.
ఇప్పుడు మీరు అరుంధతి గారి బాకీ తీర్చకపోతే మీరేం కోల్పోతారో తెలిసి కూడా మేమేం కోల్పోతామో అని మీరెందుకు అంత కన్సర్న్ చూపిస్తున్నారు? ఈ కన్సర్ని ఉండకూడదు అని నేను కోరుకుంటున్నాను. అది ఉంది అంటే మీకు నా మీద ఇష్టం ఉందని, ఆ ఇష్టమే ఆ కన్సర్న్కి కారణమని అందరికీ అర్థమైపోతుంది. అసలు ఇంత డబ్బులు మీకు ఎలా వస్తుంది? ఎలా వస్తుందో, అసలు వస్తుందో రాదో కూడా మాకు తెలీదు. కానీ మీరు వెళ్ళండి. సరే, వెళ్ళిపోతాను. మీరు బాధపడుతుంటే సాయం చేయగలిగి చేయలేక బాధతో వెళ్ళిపోతాను. కానీ మీరు మాత్రం ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ మగ్గం తల్లి మనకి దూరం అయితే నా ప్రాణం ఉండదు. అమ్మా, ఏంటో మాటలు? కృష్ణమ్మ గారు, నేను నాగమణి గారు, మాధవిని. ఇప్పుడు మీరు మా ఇంటికి ఎందుకు వచ్చారు? మీ అప్పు తీర్చే దారి చెప్పడానికి. అప్పు తీర్చేదారా? అవును,